సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. అందరూ తెరిచారు కదమ్మా. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఈ వాక్య భాగములో నుండి ప్రభువు మనల్ని సంధించునుగాక. కళ్ళు మూసుకోండమ్మ, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, పౌలంతటి భక్తుడు, నాయందు నాకేదో దోషము కానరాదు, ఇందును బట్టి నేను నీతిమంతుడిని కాదు, నన్ను విమర్శించేవాడు ప్రభువే. మీ వాక్యం మమ్మల్ని విమర్శిస్తే తప్ప మా జీవితముల లోటుపాట్లు మాకు తెలియవు నాయన. అయ్యా, మీ రక్తము మా ప్రతి పాపము నుండి మమ్మల్ని కడిగి పవిత్రపరుస్తుంది. మా పాపమేంటో మాకు తెలిస్తే తప్ప మీ రక్తములో కడుక్కోవడానికి ఆస్కారం లేదు గనుక నీ వాక్యముతో మమ్మల్ని సంధించండి. నీ వాక్యము మమ్మల్ని విమర్శించాలి, మా చీకటి కోణాలు బయలుపరచాలి, మా పాపం, అపవిత్రత అంతా ప్రభువా నీ వాక్యములో నుండి మాకు బయలుపరచబడాలి. అప్పుడు మేము మీ రక్తములో కడుక్కోవాలి, శుద్ధీకరింపబడాలి, పరిశుద్ధపరచబడాలి, నీ ఎదుట అర్హతను సాధించగలగాలి. కృపగల దేవా, ఈ సమయంలో గాడిదకిచ్చినటువంటి వాక్కును బట్టి ప్రభువా నీ కృతజ్ఞతా స్తోత్రములు. సర్వశక్తుడా, ఈ వాక్య భాగములో నుండి మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం మరుగైపోకూడదయ్యా. అనేకుల కొరకు ప్రభువా ఈ వాక్యాన్ని మీరే అత్యున్నతంగా వెల్లడిపరచమన్న ప్రార్థన. సాతాను కార్యాలు అయిపరచమని గ్రహించుకోగలిగే మనస్సును దయచేసి ఉన్నదన్నట్టుగా నీ వాక్యాన్ని గైకొనగలిగే కృపా వరాన్ని దయచేయమని సైతాని క్రియలు అయిపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం దేవుడు గాడిదకు వాక్కునివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరికి వాక్కిచ్చాడంట? గాడిదకు వాక్కిచ్చాడు. అంటే మానవుడు మాట్లాడుతున్నట్టుగా గాడిద మాట్లాడుతుంది. దేవాది దేవుడు వాక్కిచ్చినప్పుడు గాడిద ఏమని మాట్లాడింది అని మనం ధ్యానం చేస్తున్నట్లయితే, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని అని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు ఆ గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఎప్పుడు కూడా వాక్యం చెప్పుకోవడానికి కాదు, ఇది కథ కాదు కదా. ఇది ఎప్పుడూ కూడా వాక్యం ధ్యానం చేయడానికి, అధ్యయనం చేయడానికి, ధ్యానించిన వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి మనం దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడు మనతో మాట్లాడడమే అద్భుతం అంటాను నేను. హల్లెలూయా. మన జీవితంలో అద్భుతాలు ఏవో కాదు, కానీ మన జీవితంలో మొట్టమొదటి అద్భుతం అంటే ఏంటో తెలుసా? మీ ఎదురున్నటువంటి మేము, మీ స్థితిగతులు కానీ, పరిస్థితులు కానీ, రహస్యాలు కానీ, మీ జీవితం అంటే ఏంటో తెలియనటువంటి మేము దైవాత్మ చేత నింపబడిన వారమై దేవుని వలన వాక్ పొందుకొని ఆ వాక్కును ప్రత్యక్షపరచడమే అద్భుతము. హల్లెలూయా. అది మీ బ్రతుకులతో, మీ జీవితాలతో, మీ స్థితిగతులతో, మీ చీకటి కోణాలతో,
మీ రహస్య బ్రతుకులతో మాట్లాడడం అద్భుతము. ఎందుకంటే రహస్యమందు చూచుచున్న దేవుడు మాత్రమే, దైవజనులు మిమ్మల్ని రహస్యంగా వచ్చి చూడరు. కానీ ఆ దేవాది దేవుడు రహస్యమందు చూచుచున్న మిమ్మును ప్రేమించి మిమ్మును సరిచేసి మలిచి చెక్కు నిమిత్తము దేవుని సరసన నిలబెట్టుకుని నిమిత్తము ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమ కలిగిన అనుభవాల్లో నిలబడు నిమిత్తము దేవాది దేవుడు అత్యున్నతమైనటువంటి ప్రేమను మీ ఎడల కనుపరిచి మీతో మాట్లాడడమే మహా అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గాడిదకు దేవుడు ఎందుకు వాక్యవలసి వచ్చింది? అక్కడ మనుష్యులు లేరని వాక్కిచ్చారా? అలాగని గాడిదే లేదు అక్కడ. బిలాముకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ. జరిగినటువంటి సందర్భం ఏంటి? దేవుడు గాడిదకి ఎందుకు వాక్కిచ్చాడు? వాక్కు ఇవ్వడంలో ఆయన ఉద్దేశ్యం ఏంటి? వాక్కిచ్చిన బిలాము ఆ వాక్కును స్వీకరించాడా, స్వీకరించలేదా? స్వీకరించకపోవటం వలన అతని జీవితంలో జరిగినటువంటి అనార్థాలు ఏమిటి అని మనం ధ్యానం చేస్తే మన బ్రతుకును మనం చాలా జాగ్రత్తగాను దేవుడంటే భయంగాను గడపడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, బిలాము అనబడినటువంటి వ్యక్తి యొక్క దేవుడు నిజ దేవుడు అనబడేటువంటి యెహోవా. నేను యెహోవాను సర్వ శరీరుల దేవుడునని సెలవిస్తున్న దేవుడు, నేనే దేవుడును మరి ఏ దేవుడు లేడని సెలవిస్తున్నటువంటి నిజ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి అత్యున్నతమైన ఆత్మీయ అనుభవం కలిగిన వాడు బిలాము. బిలాము తన జీవితంలో దేవుని కృప కలిగిన వాడు, దేవుని కనికరాన్ని పొందుకున్నవాడు, దేవుని యొక్క కృపనే వరంగా పొందుకున్నటువంటి వ్యక్తి. దేవాది దేవుడు బిలాముకు వరం ఇవ్వాల్సి వస్తే ఈ రోజుల్లో అటువంటి వరం రేరుగా కనబడద్దేమో కానీ బిలాముకు దేవుడిచ్చేటువంటి వరము చాలా విశేషమైన శ్రేష్టమైనటువంటి వరం. బిలామును దేవుడు చాలా అత్యున్నతంగా వాడుకుంటూ ఉన్నాడు. బిలాము నోట నుండి ఆశీర్వాదపు వచనం వచ్చిందనుకో, వెంటనే దేవుడు ఆమేన్ అంటాడు. బిలాము నోట నుండి శాపవచనం కానీ బిలాం పలికాడనుకో, దేవుడు మరుక్షణం కూడా ఏమో ఆలోచించకుండా ఆమేన్ అంటాడు. అంటే అతడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, అతడు శపిస్తే శాపం అనబడేటువంటి వరాన్ని అతడు కలిగి ఉన్నాడు. తను దేవునితో గడుపుతూ ఉన్నాడు, దేవునితో సహవాసములు ఉంటూ ఉన్నాడు, దేవునితో మాట్లాడే అనుభవంలో ఉన్నాడు. దేవుడు సన్నిధిలో అతను కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడేటువంటి అనుభవం ఘనమైనటువంటి అనుభవం, బిలాము యొక్క అనుభవం. ఈ బిలాముకు దేవుడిచ్చినటువంటి కృపా వరాన్నే ప్రవచన వరం అంటారనమాట. బిలాము ఒక గొప్ప ప్రవక్త, దేవుడితో మాట్లాడగలిగేటువంటి, దేవుడు మాటను వినగలిగేటువంటి గొప్ప ప్రవక్త అన్నమాట. ఒకరోజు ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో నుండి మన ప్రజలు, మన జనాంగం అనబడేటువంటి అబ్రహాము సంతానం ఇశ్రాయేలీల జనాంగం, ఆ జనాంగం పక్షముగా దేవుడు ఉంటూ ఆ జనాంగానికి విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధము కూడా జనాంగం ఎదుట నిలవబడలేకపోతూ ఉంది. దేవాది దేవుడు ఆ జనాంగం పక్షముగా ఉంటూ ఎంతటి మహాగనులనైనా గొప్పోళ్ళనైనా ఉన్నతులనైనా దేవాది దేవుడు ఇశ్రాయేలీల సర్వ సమాజం పక్షంగా ఉంటూ ఇశ్రాయేలీలకి విజయాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తున్నటువంటి దినాలు. హల్లెలూయా. ఆ దినాలలో దేవాది దేవుడు ఇశ్రాయేలీల పక్షముగా చేస్తున్న ప్రతి కార్యం కూడా ప్రతి ఒక్కరికి జ్ఞాపకమే. అలాంటి సమయంలో మోయాబు దేశం మీదుగా వాళ్ళు ప్రయాణం కొనసాగించాలి. ఆ టైంలో మోయాబు దేశానికి రాజు అయినటువంటి బారాకు కాదే, బారాకు ఎవరు? ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. దెబోరా సందర్భంలో ఉన్నవాడు బారాకు, ఎక్కడ ఉన్నవాడు బాలాకు రాజు. బాలాకు రాజుకి విషయం అర్థమైంది. ఓహో, ఇశ్రాయేలీల సర్వ సమాజం మన మోయాబు దేశం మీదుగా వెళ్ళాలి. ఇప్పటికీ ఆ సర్వ సమాజం ఎక్కడికి వెళితే అక్కడ పతనమే. మహా వస్తాదులు సహితముని మట్టి కరిపించారు వాళ్ళు. పచ్చిక బీడును నాకినట్టుగా వాళ్ళ మనల్ని నాకేయడం అనేది ఖాయం అని బాలాకు రాజు అధ్యయనం చేస్తూ ధ్యానం చేసుకుంటూ, ఖచ్చితంగా వీళ్ళు మనల్ని మట్టి కరిపిస్తారు, నాకేస్తారు మనల్ని, అందుకని వీళ్ళని నేను జయించడానికి నాకేమో శక్తి లేదు, వాళ్ళను జయించగలిగేటువంటి శక్తి నా ముందున్నటువంటి వాళ్ళకి లేదు, నాకేముంది అని అనుకుని
బిలాము గురించి రాజుకు తెలుసు. బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడంట. ఆ బిలాము ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అంట, శపిస్తే శాపం అంట. ఆ బిలాము నా దగ్గరకు వచ్చి నా పక్షముగా ఈ సర్వ సమాజాన్ని కూడా శపించాడంటే, వాళ్ళ మీదకి శాపం ఏలుబడి చేసిందంటే నేను వాళ్ళని జయించడం చాలా ఈజీ అని ఒక ఆలోచన కలిగి కొంతమంది అధికారుల్ని, పెద్దలను బిలాము దగ్గరికి పంపించాడు. బిలాము దగ్గరకు వచ్చి బిలాముతో మాట్లాడుతున్నారు బాలాకు పంపించినటువంటి పెద్దలు. ఇలా మా రాజుగారు సోదె సొమ్ము మా చేతికి ఇచ్చారు. నీవు మా రాజుగారి దగ్గరకు వచ్చి మా రాజుగారి పక్షముగా ఒక సర్వ సమాజం ఉంది, ప్రజలు విస్తారంగా బయలుదేరి వస్తూ ఉన్నారు, ఆ ప్రజల్ని మా రాజుగారి పక్షంగా నువ్వేం చేయాలి, శపించాలి అని సోదె సొమ్ము చేతితో పట్టుకుని వచ్చారు. వస్తే బిలాము, ఈ రాత్రి నా ఇంట్లో మీరు బస చేయండి, ఈ రాత్రి నా దేవునితో నేను మాట్లాడతాను, నా దేవుడు గనక నన్ను వెళ్ళమంటే నిశ్చయముగా నేను మీతో వస్తాను అన్నాడు. ఆ రాత్రి వాళ్ళని కూర్చోబెట్టి దేవుడి దగ్గరకు వెళితే అద్భుతం ఏంటంటే దేవుడు బిలాము దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, బిలాము నీ యొద్దకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగాడు. ఏం లేదు దేవా, ఇలాగా బాలాకు అనేటువంటి ఒక రాజు పెద్దలని నా దగ్గరికి పంపించి అతని పక్షముగా ఒక జనాంగాన్ని శపించమని నా యొద్దకు వచ్చాడు, ఏం చేయమంటావు అని అడిగితే దేవాది దేవుడు సుస్పష్టంగా అన్నాడు, నీవు వాళ్ళతో వెళ్ళవద్దు, రెండవ మాటగా వాళ్ళని శపింపవద్దు, మూడవ మాటగా వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాడండి దేవుడు? దేవుడు అంటే ఎవరండి? అతీతుడు. అతీతుడు అంటే ఎవరు? మనుష్యుల మాట ఒకవేళ మనము గైకొనకపోవచ్చు, కానీ దేవుడు మాటను మాత్రం మనము శిరము వంచాలి, శిరస్స వహించాలి. దేవాది దేవుడు చెప్తున్న మాట, మొట్టమొదటి మాట ఏమని చెప్తున్నాడు? నీవు వెళ్ళవద్దు. రెండవ మాట, వాళ్ళు నువ్వు శపింపవద్దు. మూడవ మాట, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు. సుస్పష్టంగా బిలాముకు అర్థమయ్యేటువంటి భాషలో దేవాది దేవుడు బిలాముతో మాట్లాడాడు. వెంటనే బిలాము వచ్చాడు, మా దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు, సారీ నేను రాను. చక్కగా సోది సొమ్ము చేతితో పట్టుకుని వెళ్ళిపోయారు. ఎలాగొచ్చారో అలా వెళ్ళిపోయి బాలాకుతో మాట్లాడుతున్నారు. అయ్యా, బిలాము రాడట, వాళ్ళ దేవుడు రావద్దన్నాడంట. ఆ తర్వాత ఇంతకుముందు పంపిన వాళ్ళందరికంటే ఘనులనబడినటువంటి వారిని, అంతేకాదు ఎంతో ఘనతను ఇస్తాను, నువ్వేది అడిగితే అది ఇస్తాను అనేటువంటి మాటలు చెప్పి, ఆ మాటలు అతనికి వివరించి నా దగ్గరకు రమ్మనండి, నా పక్షముగా ఆ జనాంగాన్ని శపించమని చెప్పండి అని మరలా అంతకంటే గనుల్ని, అంతకంటే ఘనమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళను, సొమ్మును ఘనపరుస్తాను అనడం, ఏది అడిగినా కూడా చేస్తానని ఇంకా 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 ఆఫర్స్ పెట్టి, ఏం పెట్టి? ఆఫర్స్ పెట్టి పంపించాడు. నిజానికి దేవుడు చెప్పిన మాట, వాళ్ళతో వెళ్ళొద్దు, వాళ్ళని శపింపొద్దు, వాళ్ళ ఆశీర్వదింపబడిన ప్రజలంటే బిలాముకు అర్థమైపోవాలి కదా. ఓహో, వాళ్ళ ఆశీర్వదింపబడిన ప్రజలు, దేవుడే ఆశీర్వదించినటువంటి వారిని నేను శపించకూడదు, అందుకే దేవుడు నన్ను వెళ్ళొద్దు అన్నాడు. అంతకంటే గొప్ప గొప్ప ఆఫర్స్ వచ్చేటప్పటికి బిలాము ఏమనాలి? సారీ, మా దేవుడు మాట తప్పనివాడు, మా దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు, మా దేవుని మాటను మీరి హద్దులు దాటి మతి తప్పి పరిధి తప్పి నేను ప్రవర్తిస్తే అది నాకు ఎంత మాత్రం క్షేమం కాదు అని చెప్పాలి. కానీ రెండవసారి వచ్చినటువంటి వాళ్ళు బాలాకు రాజు చెప్పిన విషయాలన్నీ చెప్పారు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? ఇంటెడు వెండి బంగారం ఇచ్చినా నేను మీతో రాలేను. స్టాప్ చేస్తే బాగుండేది, ఫుల్ స్టాప్ పెడితే బాగుండేది. ఇంటెడు వెండి బంగారం ఇచ్చినా నేను రాలేను, నా దేవుని మాటను నేను మేరలేను అన్నాడా? బాగుందా? చాలా బాగుందా? కానీ
కానీ ఏం చేశాడో తెలుసా? ఈ రాత్రి ఉండండి. ఎలా ఉంది మీకు చెప్తుంటే? ఈ రాత్రికి ఉండండి, నేను మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసుకుని వస్తాను. జాగ్రత్తగా వినాలి మనం. అసలు అక్కడ ఏమనాలి? అతను సుస్పష్టంగా దేవునితో మాట్లాడేటువంటి అనుభవం కలిగిన వాడు, దేవుడిచ్చినటువంటి ఖ్యాతిలో దేవుడిచ్చినటువంటి కృపను వరంగా పొంది ఘనతను మెప్పును మహిమను దేవుని వలన పొంది దేవుని యొక్క దయాదాక్షిణ్యమనడం వలన బ్రతుకుతూ దేవుని ఎదుట విశ్వాసముతో బ్రతకాల్సిన వాడు విశ్వాసఘాతకుడై ఆఫర్స్కు లొంగిపోయి శరీర సంబంధంగా తలతలా మెరుస్తున్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఈవుల నిమిత్తం, ఆఫర్స్ నిమిత్తం ఆకర్షితుడై ఇంటిలో వెండి బంగారాలు ఇచ్చినా నేను రాను అని అక్కడతో వాళ్ళని పంపేయకుండా ఈ రాత్రికి ఉండండి, మళ్ళా నేను దేవుడి దగ్గరికి వెళతాను. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవునికి బిలాము యొక్క హృదయంలో ఉన్నది ఏంటో, బిలాము యొక్క ఆశ ఏంటో, ఆకాంక్ష ఏంటో, తృష్ణ ఏంటో, అతడు ఆకర్షితుడు అవుతున్నది దేనికో దేవాది దేవునికి తెలియదంటారా? తెలుసు. ఇక్కడ ఎందుకు సుస్పష్టంగా వ్రాయించారంటే బిలాము బ్రతుకు అయిపోయింది, మన బ్రతుకులు ఉన్నాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతముగా దేవుడు లిఖిత పూర్వకంగా వ్రాయించినటువంటి నిజ సంఘటన ఈ ఘటన. ఏమన్నాడు? ఉండమన్నాడు. ఈ రాత్రికి ఉండండి, నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతా. దేవుడికి తెలీదా? సిగరెట్ కాల్చొద్దు అంటాడు దేవుడు, కాలుస్తా అంటే దవడ పళ్ళు రాలగొడతాడా? చుట్ట కాల్చొద్దు అంటాడు దేవుడు, కాలుస్తా దవడ పళ్ళు రాలగొడతాడా? బూతులు మాట్లాడొద్దు అంటాడు దేవుడు, మాట్లాడతా నోరు కుట్టేస్తాడా? ఏం చేస్తాడు దేవుడు? పరిశీలనగా పరీక్షించి నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావు చూసి ఏం చేస్తాడు? అప్లై చేస్తాడు. ఏం అప్లై చేస్తాడు? ఆయన ధర్మాన్ని, ఆయన విధిని, ఆయన వాక్య సారాంశాన్ని ఆయన అప్లై చేస్తాడు. అందుకే చూస్తున్నాడు. అర్థమైంది దేవునికి, అర్థమైంది కాబట్టి ఏం మాట్లాడుతున్నాడంటే, బిలాము నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. తెలుసు కదా వెళ్ళాలనుకుంటున్నాడని. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? సొమ్ము కోసం, ఘనత కోసం, ఇంకా ఏమేమో చేస్తాడంట. బిలాము ఏం చెప్తే అది చేస్తాడంట. దాని కొరకు ఆకర్షితుడై దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని పరిధిని పక్కన పెట్టి మతి తప్పి, అంతవరకు దేవుని పరిధిలో ఉన్నవాడు, దేవుని కృపలో ఉన్నవాడు, కటాక్షములో ఉన్నవాడు, దయా దాక్షిణ్యములతో బ్రతుకుతున్నవాడు, దేవుని నిమిత్తము తల పైకెత్తబడినవాడు, ఘనపరచబడినవాడు, హెచ్చింపబడినవాడు మతి తప్పి, పరిధి తప్పి, మార్గాన్ని తప్పి, దేవుని యొక్క విధిని తప్పి, ధర్మాన్ని తప్పి, దేవుని మాటను తప్పి పెడత్రోవలు పట్టడానికి ఉర్రోతులు ఊరుతున్నాడు, ఊగిసలాడుతున్నాడు. ప్రభువుకు తెలుసు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, అయితే నీ నోట నేను ఏ మాట పెడతానో అదే నువ్వు మాట్లాడాలి. ఒక విషయం చెప్తున్నాను, మనుష్యుని యొక్క జ్ఞానం అంట దేవుని దృష్టికి వెర్రితనం అంట. ఒక మాటలో చెప్పాలంటే నేను వెర్రోడు అంటాను బిలాముని. బిలాము దేవుని కృపను వరంగా పొందితే ఏంటి, అంతవరకు కృపా వరాలతో వాడబడితే ఏంటి, అంతవరకు హెచ్చింపబడితే ఏంటి, గణపరచబడితే ఏంటి, ఎంతోమందికి మార్గదర్శకుడు అయితే ఏంటి, ఇప్పుడు తన బ్రతుకు ఎలా ఉందో తెలుసా? వెర్రివాడు. మనుష్యుని యొక్క జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. నేను వెర్రివాడని ఎందుకు అంటున్నానంటే, ఇది దైవ జ్ఞానం కాదు కానీ బిలాము యొక్క సొంత జ్ఞానం, సొంత జ్ఞానం. ఎందుకు బిలాము యొక్క సొంత జ్ఞానం అంటున్నానంటే, దేవుడేమన్నాడో, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు శపింపొద్దు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు. ఇప్పుడు దేవుడు నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని శపిస్తేనే ఈయన గారికి ఆఫర్స్ అన్నీ అప్లై అవుతాయి. దేవుడు శపించొద్దన్నాడని తెలుసు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళని తెలుసు, వెళ్ళొద్దని తెలుసు. ఇప్పుడు వెళ్ళు అంటే ఏం చేయాలి? శపించాలి. ఏం చేయాలి? శపిస్తేనే అతనికి ఏమొస్తాయి? ఇస్తానన్న సొమ్ము అంతా వస్తుంది. తింగరోడు. దేవుడు చాలా తెలివైనోడు. నీ నోట్లో ఏ మాట పెట్టాను అదే పలికే. వెళ్ళి శపించేసి మూట కట్టుకుని వచ్చేద్దాం అనుకున్నాడు. మూట కట్టుకుని ఇచ్చిన ఘనత అంతటిని అనుభవించి
ఏమేమో ఆఫర్స్ రాజుగారి దగ్గర పెట్టి శరీర సంబంధమైనటువంటి వాటిని ఒంట్లో ఎక్కించుకుని వెనుదిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు. మరి తర్వాత తన బ్రతికేంటి? అదంతా అవసరం లేదు, అదంతా నాకు అవసరం లేదు, అదంతా నాకు సంబంధం లేదు. నేనేది అనుకున్నానో అది జరగాల, నేనేది ఆలోచించానో అది నెరవేరాలి, నేనేదైతే తలంచానో అది సక్సెస్ అవ్వాలి, నేను ఏదైతే కోరుకున్నానో అది నా ఒళ్ళో పడాలి. బిలాము అది క్రమం కాకపోతే, అది అక్రమం అయితే, బిలాము అది తిన్నని మార్గం కాకపోతే, అది అడ్డు మార్గం అయితే, బిలాము అది దేవుని పరిధి కాకపోతే, అది పరిధి నుండి తప్పి మతి తప్పి ప్రవర్తించే పరిస్థితి అయితే దేవుణ్ణిని విడిచిపెడతాడేమో. ఇప్పుడు రావాలంటే ఆలోచనలు మాకు. ఇప్పుడు ఆలోచన అంతా ఎక్కడుంది? దుర్నీతి వలన కలుగు బహుమానం అనబడే సోది సొమ్ము మీద, బాలాకు ఇచ్చినటువంటి ఆఫర్స్ మీద ఉందే. దేవునికి సంబంధించినది చాలా స్వల్పంగా కనబడుతుంది దీనికి. అతని ముందు కనబడుతున్నది చాలా ఘనముగా, చాలా హెచ్చుగా, చాలా ఉన్నతంగా, చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. మాయా. ఏంటిదంతా? మాయా. శరీర సంబంధమైనది మాయా, లోక సంబంధమైనది మాయా, సాతానుకు సంబంధించినది మాయా. అది నిన్ను నాశనానికి నడిపేటువంటి మాయా. అది ఎంత మాత్రము దేవునికి సంబంధించినది కాదు. కానీ అంతవరకు ఆలోచించడు బిలాము. బిలాము ఆలోచన ఇప్పుడే దేవుడి మీద ఉందా? దేవుని పరిధి మీద ఉందా? దేవుని మాట మీద ఉందా? దేవుని కార్యాల మీద ఉందా? బిలాము యొక్క ఆలోచన అంతా దుర్నీతి వలన కలుగు బహుమానం మీద ఉండి వెర్రి ఆలోచనలు దేవుని ఎదుట ఆలోచిస్తే దేవుడు అంటాడు, నేనే మాట పెట్టాను అది పలుకుపో. వెళుతున్నాడు, ఆతృతగా వెళుతున్నాడు, ఎల్లప్పుడూ కూడా గాడిద మీద ఎక్కి వెళతాడు, ఎల్లప్పుడూ కూడా ఆ గాడిదనే వాడుకుంటాడు. ఆ గాడిదకే గంత కట్టాడు, గాడిద మీద కూర్చున్నాడు. ఇద్దరు పనోళ్ళు కూడా అతని వెనకతల వస్తూ ఉన్నారు. అయితే జరిగినది ఏంటో తెలుసా? దేవుని కోపము బిలాము మీద రగిలింది. దేవుని కోపం ఏమైంది? బిలాము మీద రగిలింది. బిలాము మీద ఎప్పుడైతే దేవుని కోపం రగిలిందో, ఖడ్గము చేతబట్టినటువంటి దేవదూత చంపడానికి దూసిన కత్తి పట్టుకుని నిలబడింది. బిలాము కనబడట్లే. దేవుడు గాడిద కళ్ళు తెరిచాడు కాబట్టి గాడిద కనబడింది. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా చదువుకోండి. గాడిద యొక్క నేత్రాలు దేవుడు తెరిచినందున పరలోకానికి సంబంధించినటువంటి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఖడ్గము చేతబట్టినటువంటి దేవదూత సంహరించడానికి వరదూసినటువంటి కత్తిని చేతబట్టుకుని నిలబడింది. ఎవరిని చంపడానికి? బిలామును చంపడానికి. గాడిద యొక్క నేత్రాలు తెరిచినప్పుడు గాడిద ఏం చేసిందంటే త్రోవ తప్పించుకొని పొలంలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే గాడిద కనబడుతుంది, వరదూసినటువంటి కత్తి చేతబట్టుకున్న దేవదూత ఎంత మాత్రం అడుగులు ముందుకేయట్లే. బిలాము కనబడడానికి కారణాన బిలాము కొడుతున్నాడు, గాడిదను కొడుతున్నాడు. ఎంత మాత్రం గాడిద సాహసించలేకపోతుంది, కూర్చోబడిపోయింది, కుదబడిపోయింది. అలా చేసినప్పుడు బిలాము కాలు నలిగిపోయింది. అలాంటప్పుడు ఇంకా కొడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నటువంటి ధ్యానాంశము, యెహోవా గాడిదకు వాక్కునివ్వగా. అక్కడ ఇద్దరు మనుషులు లేరంటారా? ఖచ్చితంగా ఇద్దరు మనుషులు వెళుతున్నారు. ఇద్దరు మనుషులు ఉన్నారు, కానీ వాక్కు ఇద్దరు మనుషులకు ఇవ్వలేదు దేవుడు. గాడిదకు వాక్కిచ్చాడు. గాడిద మాట్లాడుతుంది. యెహోవా ఆ గాడిదకు వాక్కిచ్చును గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా. ఎప్పుడూ గాడిద మాట్లాడలేదు, కానీ బిలాము యొక్క దృష్టి ఇంకెక్కడా లేదు. ఎక్కడుంది? ఎప్పుడు వెళతానా, ఎప్పుడు సొమ్ము చేతబట్టుకుంటానా, ఎప్పుడు బాలాకు నన్ను గనపరుస్తాడా, బాలాకు ముందు నేను పెట్టినటువంటి ఆఫర్స్ని అనుగ్రహిస్తాడా.
మైకం, మత్తు. దీన్ని ఏమంటారండి? మైకం, మత్తు. మత్తులో ఉన్నవాడికి ఏమీ తెలియదు. మత్తులో ఉన్నవాడు ఎక్కడన్నా పడిపోయాడు అనుకోండి, సపోజు బురద కాలవల్లో పడిపోతూ ఉంటారు, రుచ్చులో పడిపోతూ ఉంటారు. వాడికి ఏమీ తెలియదు కదా. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి. డాక్టర్ గారు ఏమంటారు? గట్టిగా పడ్డాడో, దెబ్బ బాగా తగిలింది, కుట్లు వేయాలి అంటారు. మత్తు పెట్టండి అంటే డాక్టర్ ఏమంటాడు తెలుసా? ఆల్రెడీ మత్తులో ఉన్నాడు, పెట్టక్కర్లేదు అంటారు. మీకు తెలుసు లేదు, నాకు తెలుసు. పెట్టక్కర్లేదని ఆ మత్తులోనే కుట్లేసేస్తాడు. అది మత్తే కదా. కుట్లేసిన, సూదు గుచ్చుకున్న బాధలు అన్నీ తెలుస్తాయంటారా? వాడు ఎలా ఉన్నాడు? మైకం, మత్తులో ఉన్నాడు, మైకంలో ఉన్నాడు. మైకం ఆడిస్తుంది, మత్తు నడిపిస్తుంది. ఇప్పుడు బిలాము ఏ మత్తులో ఉన్నాడు? డబ్బు మత్తులో ఉన్నాడు. దుర్నీతి వలన కలుగు బహుమానంలో ఉన్నాడు. బహుమానం 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 బహుమానం, దృష్టి అంతా అక్కడే. గాడిద మాట్లాడుతుంది ఏంటి? అబ్బే, గ్రహింపు ఉండదు. ఎప్పుడు మాట్లాడని గాడిద మాట్లాడుతుంది ఏంటి? గ్రహింపు ఉండదు. ఏమని మాట్లాడుతుంది గాడిద? ఈ ముమ్మారు నన్ను కొట్టితువేమి, నీవు నా మీద తిరగబడ్డావు అంటున్నాడు సిగ్గులేనుడు. చూడండి, ఈ ముమ్మారు నన్ను కొట్టితువేమి అంద గాడిద. గాడిద మాట్లాడుతుంది ఏంటి అనుకోవట్లే. ఆ మాటకు సమాధానం చెప్తున్నాడు. నీవు నా మీద తిరగబడ్డావు. నేను నీ దాననైనది మొదలుకొని ఏ రోజైనా నీ మీద తిరగబడ్డానా? ఇప్పుడేందుకు తిరగబడ్డానా నేను? ఎప్పుడు చేయలేదు. ఏదో మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడండి బిలాము. మత్తులో ఉన్నవాడికి డాక్టర్ ఏం చేసినా తెలియట్లేదు కదా. మత్తులో ఉన్నవాడికి గాడిద మాట్లాడుతుంటే అసలు గాడిదకి వాక్యం ఎలా వచ్చింది? అసలు గాడిద ఎలా మాట్లాడుతుంది? అసలు గాడిద దేవుని సృష్టే, ఆ దేవుడే నన్ను పంపుతున్నాడు అని నేను అనుకుని వెళ్ళిపోతున్నాను. నా గాడిద గంటగట్టి వెళుతుంటే సడన్గా గాడిద మాట్లాడుతుందేంటి? ఎప్పుడూ ఇలా ప్రవర్తించినటువంటి గాడిద ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? గాడిద మాట్లాడుతుంది ఏంటి? మైకుల్లో నుంచి బయటికి రావాలి అసలు. అవునండి, మైకుల్లో నుంచి ఎలా రావాలి? కానీ రావట్లే. మత్తులో ఉన్నాడు. నేను చేయలేదు, ఎప్పుడు చేయలేదు అంటున్నాడు. అప్పుడు దూత బిలాము నేత్రాలు తెరిచింది. బిలాము నేత్రాలు తెరుస్తుంటే వరదూసినటువంటి కత్తి చేతబట్టుకున్నటువంటి దేవదూత ఖడ్గం పట్టుకుని భీకరంగా నిలబడ్డం చూశాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. దూత మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ గాడిదను ముమ్మారు కొట్టితివే? అదే గనక నా ఎదుటి నుండి తప్పుకొని ఉండకపోతే ఈ ఖడ్గముతో నేను చంపేసి ఉండేవాడిని నిన్ను. కానీ అది నా యొద్ద నుండి తొలగిపోయింది కాబట్టి నీ ప్రాణాలు దక్కాయి. నా ఎదుట నీ నడత విపరీతంగా ఉంది. అంతకంటే ఏమైనా చెప్తారమ్మా? అంతకంటే ఇంకా అచ్చ తెలుగులో ఏమైనా చెప్తారా? చెప్పాల్సిందంతా దేవుడు చెప్పాడు. ఆయన వచ్చాడు. ఖడ్గము చేతబట్టినటువంటి దేవదూత నిన్ను దీవించడానికి వచ్చానంటలే, నిన్ను వేసేయడానికి వచ్చానంటుంది. గాడిద తప్పుకుందా కాబట్టి నీ ప్రాణం దక్కింది, లేకపోతే నువ్వు నా చేతుల్లో చచ్చిపోదు అంటుంది. నీ నడత నా ఎదుట విపరీతంగా ఉంది బాలే అంటుంది. నేను పాపము చేసి తిని నీ దృష్టికి ఇది పాపమైన ఎడల నేను వెళ్ళనులే. ఏం మాటలండి! అలా అనాలా? ఫస్ట్ దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. రెండోసారి వచ్చినప్పుడు ఇంటిడు వెండి బంగారాలు ఇచ్చిన నో నేను రాను, గెట్ లాస్ట్ అన్నాడా? అనలే. ఆ తర్వాత దేవుడితో మాట్లాడాడు. దేవుడికి తెలుసు నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నీ నోట నా మాట పెట్టాను అన్నాక హాయిగా గాడిద గంట కట్టెళ్తే దేవుడు కోపం రగులుకుంటే వరదూసినటువంటి కత్తి చేత పట్టుకున్నటువంటి ఖడ్గము పట్టుకున్నటువంటి దేవదూత చంపడానికి వచ్చి తప్పించుకుంటే గాడిద ఇదిగో చంపేద్దు నిన్ను, నీ నడత చాలా విపరీతంగా ఉంది, భయంకరంగా ఉంది, జాగ్రత్త
అంటే అళ్ళుపోవాలి. హడిలిపోయి వణుకుపోయి ఆ వణుకు ఇంకా పోకుండా సాష్టాంగ నమస్కారాలు చేసి, నన్ను క్షమించు బాబోయ్, నన్ను క్షమించు, నా నడత నీ ఎదుట విపరీతంగా ఉందో నన్ను క్షమించు. ఎందుకు విపరీతంగా ఉందో బిలాముకు తెలీదా? వస్తున్నాడు కదా, వెళుతున్నాడు కదా, వెళ్ళొద్దన్న చోటకి కావాలని వెళుతున్నాడు. అందుకే ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి. నేను వెళ్ళను బాబోయ్, మహాప్రభో నీకు కోట్ల కొలది స్తోత్రాలు అని ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెనక్కి వెళ్ళిపోవాలి. ఏమంటున్నాడు తెలుసు అక్కడ? నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందుకు బిలాము 22:34 సంఖ్యాకాండము 22:34. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళుదనని యెహోవా దూతతో చెప్పగా, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుండ నాకు తెలియలేదు. ఇప్పుడు కళ్ళు తెరిచాను కదరా బిలాము, ఇప్పుడు ఉన్నాను కదా ఖడ్గం చేతబట్టుకుని, అయినా మైకుల్లో ఉన్నా. అర్థమవుతుందా మీకు ఈయన మాటలు? నాకు తెలియలేదు నువ్వు ఖడ్గం చేతబట్టుకున్నావన్న విషయం, లేకపోతే నేనేం చేద్దరు తెలిస్తే వెళ్ళిపోతుంది వెనక్కే. మరి ఇప్పుడు కళ్ళు తెరిచావు, తెలిసింది, మరి ఇప్పుడు ఏం చేస్తాను? నీ దృష్టికి ఒకవేళ పాపం అయితే, నీ నడత విపరీతంగా ఉందని చంపేద్దామని, నీ చాప్టర్ క్లోజ్ చేసేద్దామని ఖడ్గము చేతబట్టిన దేవదూత నిలబడి, ఇంకా నీ పొరుగు ఎక్కడికే? నువ్వు అనుకున్న దాని మీదకే, నువ్వు సంపాదించుకోవాలన్న దానికే, నువ్వు పట్టుకోవాలన్న దానికే, నీ మదిలో మెదులుతున్నటువంటి ఆలోచనను నెరవేర్చుకోవాలనే నీ తలంపులు, ఊహలు, ఉద్దేశాలు నీ చిత్తానుసారమైన దేవునికి విరోధమైన స్థితిగతులన్నిటిలో కూడా నీవు సక్సెస్ సాధించాలనే. దేవుడు ఎప్పుడైనా మారతాడండి? మారతాడా? ఇందాకేమన్నాడు? ఫస్ట్ సారి వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అన్నాడు. రెండోసారి వెళ్ళాలన్న ఉందని తెలిసి వెళ్ళాలనుకుంటే వెళ్ళన్నాడు. మూడోసారి ఏమన్నాడు? ఎక్కడో కూడా దేవుని దూత ఏమంటుంది? నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ నీ నోట ఏం పెట్టానో అదే పలుకు. ఈ విర్రోడికి ఏ మాట పెట్టాడో అదే పలికితే ఇంకా శపించమంటాడా? శపించకపోతే ఆశీర్వాదం అనుకుంటున్నాడు కదా ఈయన గారు, ఆ డబ్బు వస్తుందా? అయినా కానీ ఎలాగ వెళ్ళిపోతున్నాడు తెలుసా? ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎగరేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. కొంతమంది దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్న, అద్భుతంగా మాట్లాడుతున్న, రహస్యమందు చూస్తూ మాట్లాడుతున్నా, నీ బ్రతుకు మాట్లాడుతున్నా, నీ స్థితిగతులు మాట్లాడుతున్నాడు, మారాలను మాట్లాడుతున్నా, పరిధి తప్పావు, మతి తప్పి ప్రవర్తించావు, నీ నడత విపరీతంగా ఉందన్నట్టుగా దేవుడు అనేకమైనటువంటి దృష్టాంతాలను మన ముందు పెట్టి మనల్ని కొడుతున్నా. ఇటువంటి అనుభవంలోనే ఉన్నవాళ్ళు క్రైస్తవ సమాజంలో కోకొల్లలు. ఎటువంటి అనుభవాల్లో? ఇటువంటి అనుభవాలు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఆశీర్వాదపు వచనం నోట పెడితే ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని కూడా శపిస్తాను అని, దేవుని ప్రజల పక్షంగా కాదు, మోయాబు అనబడేటువంటి ఆ దేశం పక్షంగా, దేవుని ప్రతిష్ఠితుడు అనబడేటువంటి బిలాము దేవుని ప్రజల్ని శపించడానికి వెళతంటే దేవుడు గొప్పోడండి, ఆశీర్వాద వచనమే పలుకుతున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాద వచనం పలుకుతుంటే బాలాకుకి ఏమీ అర్థం కావట్లే. ఎంత గొప్పోడు, అంత గొప్పోడు అనుకున్నాం బిలాము, అలాంటోడు ఇలాంటోడు అనుకున్నాం బిలాము, ఇదేంటి ఆశీర్వచనం పలుకుతున్నాడు శాపవచనం పలకకుండా అని. ఓయ్ బిలాము, ఇక్కడే ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రివర్స్లో చదువుతున్నావు చూడు. సిగ్గులేనోడు బిలాం అంటాడు, నా దేవుడు మాట నేను మీరలేను, మరి ఎందుకు వచ్చావు? అక్కడే ఉండిపోవచ్చు కదా, అక్కడ ఉండిపోతే నీకు మర్యాద దక్కుతుంది కదా, నీ దేవుడు యొక్క మహిమ గొప్పగా ఉందిని కదా, నీ దేవుడు ఎలాంటోడో, నీ దేవుడికి నువ్వు ఎంత ప్రియారిటీ ఇస్తావో వాళ్ళు తెలుసుకుందరు కదా, నీ దేవుడు ఇంకా ఆనందపడుతుడు కదా, నిన్ను ఘనపరుతుడు కదా, నువ్వు ఇంకా దేవుని పరిధిలో ఉండిపోదువు కదా, సవాలుగా బ్రతుకుదువు కదా, ఎంతోమంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందువు కదా.
బిలాము మరి వెర్రుడైపోయాడు కదా, వెర్రి జ్ఞానం. నా దేవుడు నా నోట పెట్టిన మాట తప్ప నేనేమీ పలకలేను అన్నాడు. బాలాక్ అన్నాడు, నువ్వు పలకపోతే ఇంకేమి ఇవ్వలేను అన్నాడు. పలకపోతే ఇచ్చేస్తాడేంటి? ఇప్పుడు బిలాము యొక్క మనసంతా దేని మీద ఉంది? అసలు వచ్చిందే సోదు సొమ్ము కోసం, అసలు వచ్చిందే ఘనత కోసం, మెప్పు కోసం, అసలు వచ్చిందే మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇచ్చేటువంటి వాటి కోసం. ఇప్పుడు బిలాము అంటాడు, దక్కించుకోవాలనేటువంటి ఆశ ఎంత జరిగినా, దేవుడు ఎంతగా మాట్లాడినా, దేవుడు ఎంతగా కొట్టినా, దీని లోతు నేను ఇప్పుడు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఎంత కొట్టినా అస్సలు గ్రహింపు లేదు. ఒక వెర్రివాడిగా, ఒక వెర్రోడిగా తన ప్రవర్తనను మనం చూడగలుగుతాం. ఒక జ్ఞానిగా కాదు, ఒక దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడిగా కాదు, దేవుని యొక్క ప్రతినిధిగా కాదు, దేవుని యొక్క ప్రవక్తగా కాదు, జ్ఞానిగా కాదు, ఒక అజ్ఞానిగా, అవివేకిగా, మందమతిగా, ఒక వెర్రోడిగా, అంత ఘనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు అంత దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోతే బిలాము ఎలా కనబడుతున్నాడు మనకి? ఛీ అన్నట్టుగా కనబడుతున్నాడు. తన స్థితిని తాను తక్కువ చేసుకున్నవాడిగా కనబడుతున్నాడు. దేవుని యొక్క మహిమను తగ్గించిన వాడిగా, గౌరవాన్ని తగ్గించిన వాడిగా, దేవుణ్ణి పక్కన పెట్టిన వాడిగా, దేవుడితో ఇక పని లేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇంకా పోలేదు. ఏమనుకుంటున్నాడంటే, బాలాకు నా వలన కాదు కానీ, నా నోట నుండి శాపం రావట్లే, దేవుడు నా నోట్లో ఆశీర్వాదం పెట్టాడు కాబట్టి నా నోరిప్పితే ఇంకా ఆశీర్వదించేస్తాను, స్టాప్, ఇది వద్దు మనకి. మరి ఏం చేయమంటావు? ఏమీ లేదు, ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ నా దగ్గర ఉంది, మాస్టర్ ప్లాన్ అన్నమాట, సక్సెస్ అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది. ఏమీ లేదు, మీ మోయాబు దేశంలో ఉన్నట్టు అందమైనటువంటి అమ్మాయిల్ని మంచిగా చక్కగా విగ్రహాలకు బలిచ్చినటువంటి వాటిని వండించి రెడీగా పెట్టించి పలహారాలన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టి ఇశ్రాయేలీయులు అలా వస్తున్నప్పుడు మీ మోయాబు స్త్రీలను, అందగత్తెలను అలా నిలబెట్టు. ఈ యవ్వనస్తులు వాళ్ళను ప్రేరేపిస్తారు, వాళ్ళ తప్పకుండా పడిపోతారో, వీళ్ళతో పాపం వ్యభిచారం చేస్తారో, జారత్వం చేస్తారు. నేను అక్కర్లేదు శపించడం, నువ్వు శపించక్కర్లేదు. ఏ దేవుడైతే వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు అన్నారో ఆ దేవుడు ఏంటో నాకు తెలుసు, ఆ దేవుని నైజం ఏంటో నాకు తెలుసు, ఆ దేవుడు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడో నాకు తెలుసు. ఏ దేవుడు ఆశీర్వదింపబడిన ప్రజలు అన్నాడో ఆ దేవుడే వీళ్ళని శపిస్తాడో, ఆ దేవుని యొద్ద నుండి వాళ్ళ మీదకి శాపం వస్తుంది. నీకు తిరుగులేదు, ఇంకా ఏం లేదు. ఆఫ్టర్ ఆల్ లోక సంబంధమైన దుర్నీతి వలన కలిగే క్షయమైన ధనం కోసం, ఘనత కోసం తాకట్టెట్టేసాడండి. ఆఫ్టర్ ఆల్ పూట కూటు కోసం తాకట్టు పెట్టేశాడు దేవుణ్ణి. యాషావు అమ్మేశాడు, కృపను కోల్పోయాడు. బిలాము ఏం చేశాడు? అసలు దేవుడు అడుగు జాడలే, కనుచూపు మేరలే ఇతనికి కనబడట్లే, దేవుని యొక్క ముద్రలే అతనిలో లేవు. ఏమైపోయాడో తెలుసా? దౌర్భాగ్యపు ఆలోచన. దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని ప్రతిష్ఠితుడిగా, దేవుని పక్షముగా పనిచేయాల్సిన వాడు, దేవుని గృహ నిర్వాహకత్వ పనిలో నమ్మకంగా ఉండాల్సినటువంటి వాడు, దేవుడికి ఎంతో గొప్ప సాధకంగా ఉండాల్సినటువంటి వాడు దేవునికి నష్టాన్ని, దేవుని ప్రజలకు నష్టాన్ని, వాళ్ళు నిత్య నాశనానికి జోగడానికి ప్రధానమైనటువంటి కారణంగా నిలబడిపోయాడు బిలాము. ఎగ్జాక్ట్గా బిలాము ఏ సలహా అయితే ఇచ్చాడో, ఏ ప్లాన్ అయితే ఇచ్చాడో ఆ ప్లాన్లో బాలాకు నిలబెట్టాడు. ఇశ్రాయేలీయుల యొక్క పురుషులు ఆ స్త్రీలతో పాపం చేశారు, విగ్రహ అర్పితమైనటువంటి వాటిని భుజించారు. దేవుని యొక్క కోపం ఆకాశము నుండి రగులుకుంది. వేలకు మందిగా దేవుని ప్రజలు చనిపోయారు. ఏమయ్యారు? చనిపోయారు. ఎందుకు ఇంత దౌర్భాగ్యం దాపురించింది?
ఎందుకు ఇంతగా ఒడగట్టేసాడు బిలాము? అసలు బిలాము యొక్క ప్రారంభం ఏంటి? అసలు బిలాము ఎవరికి సంబంధించిన వాడు? అసలు బిలాము ఎవరి వలన నిలిచినవాడు? ఎవరు నిలబెట్టారు? చివరికి బిలాము యొక్క అంతం ఏంటి? బిలాముకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఏం భద్రం చేయబడి ఉన్నది? గాఢాంధకారము. ఇప్పుడు నేను మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బిలాము దేవుని బిడ్డే, కానీ బిలాము దేవుని పరిధిని తప్పినప్పుడు దేవుడు హెచ్చరిక చేశాడు, వెళ్ళొద్దు. వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు, వాళ్ళని శపించొద్దు, హెచ్చరిక చేశాడు. హెచ్చరికను విన్నాడా? వినలే. మరలా ఒక అద్భుతాన్ని చేశాడు. నేను ఇందాక అద్భుతం అంటే ఏం చెప్పాను? రహస్యమందు చూచుచున్న దేవుడు నీతో మాట్లాడడం అద్భుతం. గాడిదల వంటి మాకు వాక్కిచ్చి మీతో మాట్లాడడం అద్భుతం. అద్భుతం అంటే ఏంటో తెలుసా? కంటికి కనబడినా నమ్మలేం, చెవికి వినబడినా నమ్మలేం, హృదయానికి గోచరము అయినట్టుగా అవ్వలేనట్టుగా ఉంటుంది అన్నమాట అది. ఇప్పుడు ఒక్కసారి గద్దింపు అయింది. ఆ గద్దింపుకు లోబడకుండా వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు. దేవుని కోపం ఆకాశం నుండి రగులుకుంది. ఆ టైంలో దేవుడు వాక్ ఇచ్చాడు గాడిదకి. గాడిదకి వాక్ ఇస్తే గాడిద మాట్లాడుతుంది, ఈ ముమ్మారు నన్ను ఎందుకు కొట్టావు? నీవు నా మీద తిరగబడ్డావు కాబట్టి కొట్టాను. నేను ఎప్పుడన్నా తిరగబడ్డానా? ఎప్పుడూ తిరగబడలే. దేవుడు ఎందుకు ఆ వాక్ ఇచ్చాడు? ఎందుకు మొట్టమొదటగా అలా మాట్లాడింది? దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని ఒక్కసారి మనం అధ్యయనం చేస్తే, నీవు నా మీద తిరగబడ్డావు కాబట్టి నేను నిన్ను కొట్టాను, నా చేతిలో ఖడ్గం ఉంటే చంపేద్దును అంటున్నాడు. ఎవరో? బిలాము. ఎప్పుడూ కూడా గాడిద బిలాముకు సంబంధించినదే, బిలాము గాడిదే, బిలాము చెప్పినట్టుగానే విందే. కానీ ఒక్క క్షణములో బిలాము చెప్పినట్టు వినకపోతే, బిలాము మీద తిరగబడితే, బిలాము కోపం వచ్చి కొడితే ఖడ్గం ఉంటే చంపేస్తాను అంటున్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు కొంత లోతుకి వెళ్తే దేవుడు గాడిద బిలాముకి ఏంటో దేవుడికి బిలాము అంతే. హల్లెలూయా. గాడిద ఎప్పుడైతే బిలాముకు గాడిద బిలాముదయ్యిందో, బిలాముతో ఏమంటే, నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా నేను నీ మీద తిరగబడ్డానా? బిలాము మీద ఎప్పుడైనా తిరగబడిందా గాడిద? బిలాముని ఇప్పుడు కూడా సకాలానికి తీసుకువెళ్ళింది గాడిద. కానీ ఎందుకు తీసుకువెళ్ళకపోయింది? ఎందుకు తీసుకువెళ్ళకపోయిందంటే, అక్కడ ఖడ్గం చేత పట్టుకున్నటువంటి దేవదూత ఉంది కాబట్టి, ఏసేద్ద కాబట్టి పక్కకి తప్పుకుంది, తిరగబడింది. మరి ఇప్పుడు బిలాము గాడిద అంటుంది, నీ దాననైనది మొదలుకొని నీ మీద తిరగబడ్డానా? తిరగబడలే. ఇప్పుడు దేవుడు అంటాడు, బిలాము నీవు నా వాడవైనది మొదలుకొని నువ్వు నా మీద తిరగబడ్డావా? తిరగబడలే. ఇప్పుడు తిరగబడ్డావా? ఎస్, తిరగబడ్డాను. తిరగబడ్డా లేదా దేవుడి మీద? దేవుడు మాటకు అవిధేయత చూపి మూర్ఖించి, మూర్ఖత్వాన్ని అగుపరిచి, దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటను పట్టనట్టుగా తిరగబడ్డాడు. తిరగబడితే ఏమన్నాడు ఇందాక బిలాము? నా చేతిలో కత్తుంటే వేసేద్దును అన్నాడు. మరి ఇప్పుడు ఎవరు తిరగబడ్డారు? మరి కత్తుంటే వేసేయకూడదా దేవుడు? మరి అందుకే దేవదూతకు ఆజ్ఞాపించాడు, కత్తట్టుకుని వచ్చింది. కరెక్టే కాదా? అవునా కాదా? ఖడ్గము చేతబట్టుకుని నిలబడింది వేసేద్దామని. గాడిద అలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఇతర గ్రహింపు ఉందా? గాడిద మాట్లాడటమే అద్భుతము, ఎప్పుడూ తిరగబడలేదు, తిరగబడితే ఖడ్గముతో చంపేద్దును అన్నాడు. ఇప్పుడేమో బిలాముకు ఖడ్గం చేతబట్టిన దూత కనబడలేదు, కానీ దేవుడు మనోనేత్రాలు తెరుస్తున్నప్పుడు ఖడ్గము చేతబట్టిన దూత కనబడితే ఇప్పుడు ఏమనుకోవాలి? ఇతను గాడిదలు అన్నాడు, ఖడ్గం ఉంటేసేద్దు నిన్నని. ఇప్పుడు నేను తిరగబడ్డాను కాబట్టే నా దేవుడు ఖడ్గము చేతబట్టినట్టు దూతను పంపాడు నన్ను చంపించడానికి అనుకోవాలా? మనోడు గాడిద మాట్లాడినా గ్రహింపు లేదు, ఆ మాటలో ఉన్న ఆంతర్యము గ్రహింపు లేదు. అతడు మాటలు మాత్రం మాట్లాడేస్తున్నాడు. అతను మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆ గాడిద మాటల్లో విషయంలో గ్రహింపు లేదు. మాట్లాడుతున్న మాటల యొక్క గూఢార్థం కూడా అతనికి
గ్రహింపు లేదు. గ్రహింపు లేకపోతే ఏం జరుగుద్దో తెలుసా? ఎన్ని మారులు గద్దించినను, గద్దింపుకు లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. బిలాము జీవితంలో ఎగ్జాక్ట్గా జరిగింది అదే. దేవుడు మొదటిసారి గద్దించాడు, వినలే. రెండోసారి గద్దించాడు, వినలే. గాడితో మాట్లాడాడు, వినలే. ఏమైపోయాడు? నాశనానికి జోగేశాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితికి ఒడికట్టేశాడంటే, దేవుడి యొక్క ప్రజలు ఆశీర్వదింపబడిన వాళ్ళని శపించకూడదు. నా మాట నీ నోట పెట్టాను, నేనే మాట పెట్టాను అదే మాట్లాడు. ఆ మాట కూడా అతనికి ఏమైపోయింది? భయం పుట్టించట్లేదు, భయం లేదు, నిర్భయుడైపోయాడు. దేవుడు అంటే ఏముండాలి? మన కడుపులో భయం ఉండాలి. నిర్భయులమైపోతే దేవుడు ఎన్ని మారులు గద్దించిన గద్దింపుకు లోబడకపోతే దేవుడు ప్రకటిస్తున్న ప్రకటన ప్రవచనాత్మకంగా విడుదల చేస్తున్న వాక్యం ఏంటంటే, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. ఇది దేవుని యొక్క వాక్కు. దేవుడు భయపడమంటున్నాడు. నిర్భయులుగా ఉండొద్దు దేవుని ఎదుట. ఎందుకు హఠాత్తుగా నాశనం అయిపోయాడు? నాశనానికి జోగేశాడు. అప్పటి స్థితి మొదటి స్థితి కంటే, అతను మొదటి స్థితి ఘనమైన స్థితి, కడపడ స్థితికి వచ్చేటప్పుడు ఘోరమైపోయింది. దేవుడు గద్దించలేదా? అద్భుతంగా గాడితో మాట్లాడలేదా? మాట్లాడాడు కదా. ఒక్కసారి పేతురులోనికి రండి. 2వ పేతురు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా వినాలి. 2వ పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిను. ఇట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పో మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. యోధాకు రాసిన పత్రిక. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేపట్టిన తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమా విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెకిలింపబడిన చెట్లగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆత్మావేశముతో యోధా పత్రికలో కూడా అదే మాట, పేతురులో కూడా అదే మాట, ఈ రోజున దైవాత్మతో నింపబడినటువంటి దైవ జనాంగము ద్వారా కూడా అదే మాట. దేవుడు మారనివాడు. ఇటువంటి అనుభవములో ఉన్న వాళ్ళను దేవుడు గాఢాంధకారానికి త్రోసేస్తాడు. గాఢాంధకారం అంటే ఏంటో తెలుసా? పాతాళం అంటే ఏంటో తెలుసా? గాఢాంధకారము నరకములో ఒక భాగం, పాతాళము నరకములో ఒక భాగం, పరదైస్సు పరలోకములో ఒక భాగం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు అంత అర్థమైంది కదా ఇంతవరకు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి ధ్యానాన్ని. ఇక్కడ పేతురులో మనం చూసినట్లయితే నోరు లేని గార్ధభవము మానవ స్వరముతో బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డుకుంది. బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డుకోవాలనే దేవుడు అద్భుతంగా గాడిదకు వాక్కిస్తే బిలాము ఆ మాటతో గద్దింపుతో వెనకకి తిరిగాడా? గద్దింపు వచ్చింది, గద్దింపుకు లోబడ్డా? దేవుడు గద్దించాడు, లోబడ్డా? గాడిద గద్దించింది, లోబడ్డా? ఖడ్గము చేతబట్టిన దూత మాట్లాడింది, లోబడ్డా? నీ నడత విపరీతంగా ఉంది, చంపేద్దును అంది, లోబడ్డా? లోబడకుండా ఏమైపోయాడు? ఇంకా దౌర్భాగ్యుడు అయిపోయాడు. దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు బాలాకకు దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనను ఇచ్చాడు. అతడు దేవుని యొక్క బిడ్డల నాశనానికి కారణం
అయిపోయాడు, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. ఈ రోజున దేవుడు సంఘముతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినండి. మన జీవితాలు ఇక్కడ మన యోధా పత్రిక కానీ పేతుర్ని కానీ చూస్తున్నట్లయితే వాళ్లకు సంభవించినట్లుగా అటువంటి అనుభవాల్లో ఉంటే తప్పకుండా క్రైస్తవులకు సంభవిస్తుందని చెప్పడానికి దేవుడు ఈ మాటను లిఖితపూర్వకంగా వ్రాయించారు. ఏం సంభవిస్తుంది మనుష్యులకి? దేవుడు చెప్తున్నాడు, నా ఎదుట మీరు అయోగ్యంగా ఉండకూడదు, నా ఎదుట మీరు యోగ్యంగా ఉండాలి. నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పవిత్రపరచబడాలి. మీ యందు మీకు ఏ దోషము కనబడదు, అందును బట్టి మీరు నీతిమంతులు కాదు. మిమ్మల్ని విమర్శించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎప్పుడైతే విమర్శిస్తూ ఉంటుందో ఆ విమర్శకు నీవు తలొగ్గాలి. దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే నిన్ను గద్దిస్తుందో ఆ గద్దింపుకు నువ్వు లోబడి మార్పు చెందాలి. మార్పు చెందకపోతే, ఎంతగా గద్దించిన గద్దింపుకు లోబడకపోతే, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం నీ మీదకు వస్తే నీవు నరకాగ్ని పాలైపోతావని దేవుడు సుస్పష్టముగా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిలాము గాడిద విషయంలో మనం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఒక లోతును నేను మీకు వివరిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక లోతు. ఇప్పుడు చూడండి, గాడిద అనబడేటువంటిది మాకు సాదృశ్యంగా ఉంది. ఎవరికి? మాకు సాదృశ్యంగా ఉంది. మేము అవునన్నా కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా, మేము గాడిదలమే. ఎందుకంటే గాడిద మాట్లాడడం అద్భుతం. ఏమని మాట్లాడుతుంది? అతనికి అర్థమయ్యేలాగే మాట్లాడుతుంది, అతని భాషలోనే మాట్లాడుతుంది. ఏమి జరిగిందో నిజానికి గాడిదకు తెలియదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం జరిగిందో గాడిదకు, ఎవరు వచ్చారో గాడిదకు తెలియదు, దేవుడు ఏమన్నాడో గాడిదకు తెలియదు, బిలాము ఏం తీర్మానం చేసుకున్నాడో గాడిదకు తెలియదు. గాడిద గంత కట్టి వెళుతున్నప్పుడు గాడిద వెళ్తుంది. అక్కడ కూడా ఇద్దరు మనుషులు ఉన్నారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కానీ దేవుడు అకస్మాత్తుగా గాడిదకు వాక్కిస్తే, గాడిద మాటల్లో బిలాముకు జ్ఞానోదయం కలిగించదగినటువంటి మాటలో గాడిద మాట్లాడుతుంది. నన్ను ఎందుకు కొట్టావు? ఎప్పుడైనా నేను నీ మీద తిరగబడ్డానా? అక్కడ దూత కూడా మాట్లాడుతుంది. గాడిద గనక కుప్ప కూలి కిందకు పడిపోకపోతే నా ఎదురుగుండా వచ్చుంటే కనుక నువ్వు అయిపోదు. అది కుప్ప కూలింది కాబట్టే, కిందకు తను పడిపోయింది కాబట్టి, కూలబడిపోయింది కాబట్టే నేను నిన్ను చంపలే. నిజంగా నేను ఏం చేద్దునో తెలుసా? గాడిదను బ్రతకనిద్దును, నిన్ను చంపేద్దును అంది. గాడిదకి ఏమీ తెలియదు. కానీ దేవుడు వాక్కు అకస్మాత్తుగా, దేవుడు వాక్కు అకస్మాత్తుగా ఎవరి మీదకి వచ్చింది? గాడిదలోకి వచ్చింది. ఇదేనా ఎర్రలోని క్యాంపు సంగమా? మీ బ్రతుకులు మాకేంటో తెలియదు, మీ జీవితాలు మాకేంటో తెలియదు, మీ స్థితిగతులు మాకేంటో తెలియదు, మీ లావాదేవీలు మాకేంటో తెలియదు, మీ రహస్యాలు మాకేంటో తెలియదు, మీరు భయం లేనటువంటి స్థితులు మాకేంటో తెలియదు, దేవుని ఎదుట మీ విపరీతమైన నడత మాకేంటో తెలియదు, రహస్య పాపాలు మాకేంటో తెలియదు, దేవుని వాక్యం అంగీకరించిన అక్రమమైన మార్గాలు మాకేంటో తెలియదు. అదేనానా దేవుడు గాడిదకు వాక్కిచ్చినట్టుగా ఇదేనానా మాకు దేవుడు వాక్కివ్వడం అద్భుతం అంటాను నేను. అద్భుతమైనటువంటి దేవుడు అద్భుతంగా వాక్కును ప్రకటిస్తుంటే బిలాము వంటి అనుభవాల్లో ఎందరున్నారో, గ్రహించుకునే అనుభవాల్లో ఎందరున్నారో, ఇది చాలా ప్రాముఖ్యం. బిలాము గ్రహించుకోలేనటువంటి అనుభవంలో ఉన్నాడు. బిలాము తను ఏదనుకుంటున్నాడో, ఏ అక్రమమైన మార్గంలో ఉన్నాడో, దేవుడు అంగీకరించిన మార్గంలో ఉన్నాడో, దేవుడు చెయ్యొద్దన్నది చేస్తున్నాడో, దేవుడు ఉండకూడదన్నట్టుగా ఉంటూ ఉన్నాడో, ఇలా బ్రతకాలి ఇలా ఉండాలి అని దేవుడు చెప్తున్నట్టుగా చేయడం లేదో, వాటన్నిటినీ కూడా దేవుడు గద్దిస్తూనే ఉన్నాడు. అద్భుతంగా దేవుడు గాడిదలో నుండి మాట్లాడుతూనే ఉన్నాడు.
ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, నిబంధన అంతా కూడా మనకి ఇచ్చాడు. బాప్తిస్మ అనుభవంలో ఉన్నప్పుడే మన పాపాలన్నీ కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్రపరచబడిన వారమై పరిశుద్ధులమయ్యాం. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు సంపూర్ణులైతే పరలోక రాజ్యం, పరిశుద్ధులు అపవిత్రతకు జోగితే నరక రాజ్యం అని దేవుడు మనతో సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ఎదుట ఎటువంటి స్థితిలో ఉండాలి, దేవుని ఎదుట ఎటువంటి భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఎదుట ఎంత పరిశుద్ధత నీకు ఉండాలి. నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, చూపు పరిశుద్ధంగా ఉండాలి, తీరు పరిశుద్ధంగా ఉండాలి, స్థితిగతులు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఎదుట నీవు ఒప్పుకొని విడిచిపెట్టినవి ఇక ఎన్నడూ కూడా నువ్వు తగిలించుకోకూడదు. పేతురు ఇందాక చదువుతున్నటువంటి మాటలు, వీరు కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో పుర్లాడినట్లు అనే సామెతకు తగినట్టుగా ఉన్నారు. గాఢాంధకారం వీళ్ళ కొరకు భద్రము చేయబడి ఉన్నది. మన జీవితంలో ఏమన్నా వ్యసనాలు ఉన్నాయా? వ్యసనాలతో అయోగ్యుడమైన నీవు దేవుని వద్దకు రావడానికి వీలు లేదు. దేవుని వద్దకు రావాలంటే ఏం చేయాలి? సమస్తమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పవిత్రపరచబడి పరిశుద్ధత కలిగి దేవుడి దగ్గరకు వచ్చి భయభక్తులతో వణకాలి. ఎందుకంటే దేవుడు నీతో ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు. అయోగ్యంగా దేవుని రక్తమాంసాల్లో పాలుభాగస్తులు కావద్దు. అయోగ్యులుగా దేవుని రక్తమాంసాల్లో పాలుభాగస్తులైతే దేవుడి యొక్క అధిక శిక్ష మీ మీదకు వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఎంతోమంది బలహీనులైపోతారని మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతోమంది నిద్రావస్థకు జోగుతారని, బలహీనులైపోతారని దేవుడు మాట్లాడుతున్నాడు. రోగులైపోతారని దేవుడు మాట్లాడుతున్నారు. అయోగ్యంగా దేవుని రక్తమాంసాల్లో పాలుభాగస్తులైతే అది పాపము, ఘోర పాపం అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దినాలు గడిచే కొలది మన దగ్గరకు వస్తున్నటువంటి వాక్యముతో ఎప్పటికప్పుడు మనం ఉదక స్నానం చేయబడుతూ సరైనటువంటి మారు మనసు అనుభవంలో మనం ఉండగలగాలి. నేను మీతో చెప్తున్నాను, పరిశుద్ధత అంటే ప్రార్థన చేయడం కాదు, పరిశుద్ధత అంటే నువ్వు వాక్యం వినడం కాదు, పరిశుద్ధత అంటే నువ్వు ఆరాధన చేయడం కాదు, అర్పణలు అర్పించడం కాదు, పరిచర్య చేయడం కాదు. పరిశుద్ధత అంటే నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి. అంటే దేవుని వాక్యం నీ యొద్దకు ఎప్పుడైతే వస్తుందో ఆ వాక్యం నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు ఆ వాక్యముతో నువ్వు ఉదక స్నానం చేయబడాలి, మహిమ కలిగిన అనుభవాల్లో ఉండగలగాలి. అంటే యేసుని రక్తం ఈ ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఇప్పుడు నువ్వు నీ అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ అపరాధాలు ఒప్పుకొని విడిచిపెట్టాలంటే నీ అపరాధాలు ఏంటో, నీ పాపాలు ఏంటో నీకు తెలియాలి. నీ పాపాలు, నీ అపరాధాలు తెలియాలంటే నీ అంతటా నీకు తెలియదు, నీ అందు నీకు ఏ దోషం కనబడదు. ఇందును బట్టి నీవు నీతిమంతుడు కాదు, నిన్ను విమర్శించేవాడు ప్రభువే, వాక్యమే. ఈ వాక్యం ఎప్పుడైతే విమర్శిస్తుందో అప్పుడు నీలో ఉన్న అపవిత్రతలు తెలుస్తాయి. అపవిత్రతతో దేవుడు సన్నిధికి వచ్చి, ప్రభువా నా పాపము నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నన్ను కడిగి పవిత్రపరుచు అంటే యేసు రక్తం ఈ ప్రతి పాపమును కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరిస్తే, పరిశుద్ధతతో నీవు జీవిస్తున్నప్పుడు నీవు పరిశుద్ధుడువు. పరిశుద్ధతను కొనసాగిస్తున్నప్పుడు నువ్వు నీతిని కొనసాగిస్తున్నటువంటి పరిశుద్ధుడువు, నీతిమంతుడువు. ఇప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ఉన్న సమస్తాన్ని కూడా కట్ చేస్తుంది అన్నమాట. కడిగి శుద్ధీకరిస్తాడు దేవుడు, నువ్వు పరిశుద్ధపరచబడతావు. లేకపోతే పరలోక రాజ్యం ప్రవేశించడం అనేది అసంభవం. దేవుడు అన్నాడు, నేను దుష్టత్వాన్ని చూచి ఆనందించువాడను కాను, చెడుతనానికి నా యొద్ద చోటు లేదు, డాంబికులు నా సన్నిధిని నిలవలేరు, అబద్ధమాడు వారిని నేను నశింపజేస్తా, పాపము చేయు వారందరూ నాకు అసహ్యులు. పరలోక రాజ్యంలో లూసిఫర్ అనేటువంటి దేవదూతల గర్వం, ఆఫ్టర్ ఆల్ గర్వం ప్రవేశిస్తేనే త్రోసేసాడు దేవుడు. త్రోసేసిన దేవుడు నిన్ను పరలోక రాజ్యం చేర్చుకుంటాడా? ఒక మాట చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను దేవుడు చేర్చుకోడు. గాడిదకు దేవుడు వాక్కిస్తే గాడిద వాక్కును ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్కును గ్రహించుకోలేదు. తనకున్నటువంటి పరిస్థితులు, తన స్థితిగతులు, ఏదైతే అనుకుంటున్నాడో, ఏ విషయంలో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడో దాన్ని మాత్రం మార్చుకోవట్లేదు. తన మార్పు మాత్రం జరగట్లేదు. తన మున్ముందుకే సాగిపోతున్నాడు. ఏ మార్గములో? తిన్నని మార్గమును విడిచి త్రోవ తప్పి వక్ర మార్గములో.
ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఎందరో దేవుని వాక్యం గద్దిస్తున్న వాక్యానికి లోబడరు, వక్ర మార్గాలు విడిచిపెట్టరు, తిన్నని మార్గాల్లో నడవడానికి ప్రయత్నం చెయ్యరు. బిలాము వేరు, నువ్వు వేరా? ఈ అనుభవాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బిలాముకు సంబంధించిన అనుభవాలు కలిగిన వారే. ఎంత అద్భుతం అండి! ఈ గాడిద మాట్లాడుతుంటే గ్రహింపు ఉందా? ఇది నాన్న మేము మాట్లాడుతుంటే ఎంతమందికి గ్రహింపు ఉంది, ఎంతమందికి గ్రహింపు లేదు? ఇది నాన్న మాకు దేవుడు వాక్కిచ్చి మాట్లాడుతుంటే ఎంతమంది ఆ వాక్యానికి లోబడుతున్నారు, భయపడుతున్నారు, వణుకుతున్నారు, ఎంతమంది సరిచేసుకుంటున్నారు, మలుచుకుంటున్నారు, చిక్కుకుంటున్నారు, రూపాంతరపరచబడుతున్నారు, మారు మనస్సు తగిన ఫలాలు ఫలించడానికి మిమ్మును మీరు దేవునికి అర్పించుకుంటున్నారు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మార్పులు రావాలి. మన జీవితాల్లో వ్యసనాలు ఉన్నాయా? వ్యసనాలతో దేవుడి దగ్గర రమ్మనడం మారాలి. మన జీవితంలో దేవుని వాక్యానికి విరోధమైనది ఏదున్నా నీ జీవితంలో, అది నీ చూపుల్లో, నీ తలంపుల్లో, నీ ఊహల్లో, నీ ఉద్దేశాల్లో, నీ నడతలో, నీ పడకలో, నీ వ్యక్తిత్వంలో, నీ అనుదిన జీవితంలో నిన్ను నువ్వేం చేసుకోవాలి? నిన్ను నువ్వు విమర్శించుకోవాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే బిలాముకే తప్పలేదండి. మనం ఎంతటోళ్ళం? కృపావరాలు కలిగినోడండి బిలాము. మనం ఎంతటోళ్ళం? దేవుడే దిగొచ్చి బిలాముతో మాట్లాడుతున్నాడు. గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. అంతం ఎలా అయిపోయింది? కడవరి దినాల్లో ఉన్నాం. ఇది కడవరి గడియ. దేవాది దేవుడు రాబోతున్నటువంటి దినాలు, ఇప్పటికే చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైనటువంటి దినాలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. అందుకే సమయాన్ని పోనీక సద్వినియోగపరుచుకోండి. దేవుడి దగ్గరికి వచ్చేయడమా సద్వినియోగపరుచుకోవడం అంటే? విన్న వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. విన్న వాక్యాన్ని బట్టి లోతైన పశ్చాత్తాపం. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కాదు, కడగబడిన పంది బురదలో పొర్లాడినట్టుగా కాదు, ఇక ఎన్నడూ కక్కిన దానికి ఆశించని జీవితం, విడిచిపెట్టినది మరలా ఒడిలో పెట్టుకున్నటువంటి జీవితం, తీసుకున్న తీర్మానాల్లో నిలబడేటువంటి జీవితం, దేవుని హృదయంలో భద్రపరుచుకునే జీవితం, హృదయముని కొలువు చేసుకునేటువంటి దేవాది దేవుని హృదయంలో కొలువు చేసుకునేటువంటి జీవితం. మనము చేసే ఆరాధన, మనం చేసే ప్రార్థన, మనము చేసేటువంటి సమస్తము కూడా దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి పరిమళ సువాసనలు వెదజల్లగలిగేటువంటి అనుభవం. బుద్ధి కలిగినటువంటి అనుభవాల్లో ఉండాలి, కానీ బుద్ధి లేనటువంటి అనుభవాల్లో, బుద్ధి లేని వాళ్ళు చివరి వరకు కూడా అదే తంతండి, అదే తంతు. ఆఖరికి రారాజు వచ్చి, పెండ్లు కుమారుడు వచ్చి తీసుకువెళ్ళిపోవడానికి వచ్చే వరకు కూడా వీళ్ళ తంతు మారలేదు. మన తంతు మారాలి కదా. క్రైస్తవ సమాజంలో ఉన్న వారి తంతులు మారాలి, స్థితిగతులు మారాలి. బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోయారు, విడవబడ్డారు. ఎందుకు విడవబడ్డారు వాళ్ళు? వాళ్ళకు వాక్యం లేదా? వచ్చినా వినలేదు. వాక్యం పాస్టర్ గారు చెప్పుకోవాలా, మనం వినుకోవాలంతే. పాస్టర్ గారి పని ఏంటి? చెప్పడం. మన పని ఏంటి? వినుకోవడం అంతే. రావడం, వెళ్ళిపోవడం. తీర్మానాల్లో లేకపోతే పరలోక రాజ్యం ప్రవేశించలేం. దేవుని వాక్యానుకూలంగా కట్టబడకపోతే ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడడం అనేది అసంభవం. అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు, లోతైనటువంటి రీతిగా మాట్లాడుతున్నాడు, విడమరిచి మాట్లాడుతున్నాడు, హృదయ అంతరంగాలతో మాట్లాడుతున్నాడు, అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాడు, విశదీకరించి మాట్లాడుతున్నాడు, సుస్పష్టముగా మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. కానీ ఎంతమందిలో మార్పు వచ్చింది? మార్పు రావాలి. ఏమండి, మేము చాలా పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదండి. బిలాం ఎవరినన్నా చంపేశాడా? ఎవరినన్నా చంపేశాడా? బిలాం ఏం చేశాడు తెలుసా? దేవుని మాట మీరాడు, దేవుని పరిధి తప్పాడు, దేవుడి మీద తిరుగుబాటు చేశాడు, తిన్నని మార్గాన్ని విడిచాడు, అక్రమమైన మార్గములో నడిచాడు అనడం కంటే పరిగెత్తాడు అనడం చాలా బాగుంటుంది.
ఈ రోజున ఆజ్ఞలన్నీ గైకుంటున్నావా? కట్టడానుసారంగా బ్రతుకుతున్నావా? న్యాయ విధులన్నీ కూడా గైకొని బ్రతుకుతున్నావా? నీతి మార్గములందు మాత్రమే నడుస్తున్నావా? నోటి మాటలను కాచుకుంటున్నావా? సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? ఏ ద్వేషము కూడా లేకుండా బ్రతకగలుగుతున్నావా? శత్రువును సహితం ప్రేమించేటువంటి ఆత్మీయత నీలో ఉందా? నీ దగ్గరికి దేవుని వాక్యం వస్తూ ఉన్నప్పుడు, ఎస్, నా దేవుని వాక్యంతో నేను కట్టబడ్డాను, నా దేవుని వాక్యము నా మీద నేరారోపణ చేయడానికి ఏమాత్రం ఆస్కారం లేదు, నేనంత ప్యూర్గా పర్ఫెక్ట్గా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను అని చెప్పగలిగేటువంటి కెపాసిటీ మనకుందా? ఈ వాక్యం వింటున్న వాళ్ళకు ఉందా? మనల్ని మనం జాగ్రత్తగా చూచుకోవాలి. తన బ్రతుకులో మార్పు లేదండి. బిలాము బ్రతుకులో మార్పు లేదు. శరీర సంబంధమైన దాని కొరకు ప్రాకులాట, శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాట. ఇది నాన్న నిజంగా దేవుడు మందిరానికి రాలేకపోతున్నారంటే, దేవుడు మందిరం యొక్క తలుపులు తెరవబడుతున్నా సంఘానికి పట్టట్లేదంటే, కడుపు కట్టుకుని ఉపవాసాలు జరుగుతున్నా ఇది దేవునికి సంబంధించిందన్నా దేవుని యొక్క ప్రజలు ఉపవాసాలతో ఉండట్లేదంటే దాని అర్థం ఏంటి? శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే ప్రాకులాట అన్నట్టుగా. ప్రాకులాడొద్దు అనట్లేదు కదా, దాని కొరకు మాత్రమే కాదు మనం బ్రతుకుతుంటా. దేవుని కొరకు, దేవుని మాట కొరకు, దేవుడు చెప్పిన దాని కొరకు మనం బ్రతుకుతున్నాం. మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతికి చూపాలి. ఇది దేవుని యొక్క మాట. ఈ రోజున ముఖం కిందగా పెట్టుకున్న వాళ్ళు యాంగిల్స్ మారట్లేదు, నిద్రపోతున్న వాళ్ళు యాంగిల్స్ మారట్లేదు. దైవ వాక్యము బోధిస్తూ ఉంటే ఇక్కడ ధ్యానాలు చేస్తున్నటువంటి వాళ్ళు మారట్లేదు. సకాలానికి దేవుడి సన్నిధికి రాలేని అనుభవాల్లో ఉన్నవాళ్ళు మారట్లేదు. ఆజ్ఞలు అతిక్రమించే అనుభవాలు ఉన్నవాళ్ళు మార్పు రావట్లేదు. ఇళ్లల్లో దెయ్యాల యొక్క స్వభావాలను బయలుపరిచేవారు మారట్లేదు. పైకోలాగా లోపలలాగా భక్తి చేసేవాళ్ళు మారట్లేదు. వేషధారణ చేసేవాళ్ళు మారట్లేదు. నువ్వు మారకపోతే దేవుడు వచ్చేటువంటి పరిస్థితి దగ్గరికి వచ్చేసింది. ఇంకెప్పుడు మారతారో? ఎవరైనా క్రైస్తవ సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఎన్నో. గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడాడు. ఒక్కసారి మనం ధ్యానం చేస్తే నవ్వు రావట్లేదా మనకే? ఈ రోజుల క్రైస్తవుల యొక్క జీవితాలు కూడా అధ్యయనం చేసుకుంటే ఇలా ఉన్నామా మనం? ఎలా ఉన్నామా? దేవుడు చెప్తున్నాడు చేసామా? దేవుడు వద్దన్నాడు మానామా? దేవుడు అలా చేయొద్దన్నాడు మానామా? దేవుడు ఎలాగే ఉండమన్నాడు అలాగే ఉంటున్నామా? ఎంతమంది చెప్పుకోగలము? నిజంగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమించిన వాళ్ళని నేను గద్దిస్తాను అన్నాడు. గద్దింపుకు కూడా కుదురుబాటు కలగలేదంటే శిక్షిస్తాను అన్నాడు. ఈ రోజుల అద్భుతం ఏంటంటే దేవుడు గద్దిస్తున్నాడో బిలాములాగే ఉన్నాం, దేవుడు శిక్షిస్తున్నాడో శిక్షిస్తుంటే ఏమనుకుంటున్నామంటే యోబుకి ఎంత శ్రమ వచ్చింది, యోసేపుకి ఎంత శ్రమ వచ్చింది. నిజంగా ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆ రోజున గాడిద నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టే గాడిద ఆత్మీయ నేత్రాలతో బిలామును చంపడానికి ఖడ్గము చేతబట్టినటువంటి దూతను చూచి బిలామును కాపాడుకున్నది గాడిద. ఒక్కసారి చూడండి, ఇది సత్యమో అసత్యమో మీరే ఒక్కసారి చెప్తారు. కానీ నిజంగా దేవుడు ఎదుట మన నడతలు విపరీతంగా ఉన్నప్పుడు దేవుడు శిక్షలు రాలేదా? దేవుడు శిక్ష వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితులకు జోగుతున్నప్పుడు, కీడులు మీదకి ఏలుబడి చేసేస్తున్నప్పుడు, మరణపు ఉరులు మరణ పాశాల్లోకి దిగిపోతావని ఆ గాడిదకు బయలుపరిచినటువంటి దేవుడే ఈ గాడిదలకు బయలుపరచలేదా? చెప్పండి మీరు. ఎంతమంది ఉన్నారు మీలో? ఎంతమంది ఉన్నారు మీలో? ఇది వాస్తవం కాదా? ఇది అవాస్తవమా? ఇది బూటకమా? ఇది నిజం కాదా?
విపరీతమైనటువంటి నడతలో, విపరీతమైనటువంటి ప్రవర్తనలు బట్టే కదా మరణ పంచుల్లోకి వెళ్ళిపోతే దైవజనులమైన మాకు దేవుడు కీడును బయలుపరిస్తే మేము దేవుని ఎదుట చేతులెత్తి సంఘాన్ని సమకూర్చి మేము కూడా గాడిద కుప్ప కూలిపోయినట్టుగా ఉపవాసాలతో జాగారాలతో మీ సన్నిధిలో దేవుడు పాదాలు పట్టుకుంటే కదా ఆ ఖడ్గము నీ మీద నుండి వెళ్ళిపోయింది, ఆ మరణము నిన్ను విడిచి వెళ్ళిపోయింది అన్నాడా లేదా అక్కడ దూత? గాడిదే గనక కుప్ప కూలి ఉండకపోతే, నా యొద్ద నుండి పక్కకే తప్పుకొని ఉండకపోతే గాడిదను బ్రతకనిచ్చి నిన్ను చంపేసుండేదాన్ని. చదువుదాం ఆ మాట రండి. సంఖ్యాకాండము 22:25 నుండి. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడ కదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడిను. యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడిను గనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో నేను. అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరుచును గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకుని త్రోవలో నిలుచున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చుతిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలిగాను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పాను. ఎంతమంది జీవితాలండి బయలుపరచగా ఉపవాస ప్రార్థన చేయగా వ్యక్తిగతంగా మేం కడుపు కట్టుకుని ఇంకా కీడు పోకపోతే ఇంకా కడుపు కట్టుకుని సంఘస్థుల్ని సమకూర్చి ఎంతమంది లేరండి మీలో? ఒక్కసారి చేతులు ఎత్తండి, ఎంతమంది ఉన్నారు? చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడేటువంటి పరిస్థితుల్లో, డెంగ్యూ జ్వరాలు వచ్చేసి వెళ్ళిపోతామేమో అనేటువంటి పరిస్థితుల్లో, ఎటు దిక్కు తోచనటువంటి కీడుకరమైనటువంటి పరిస్థితుల్లో, చావుకు అతి సమీపముగా ఉన్న పరిస్థితుల్లో, చనిపోతారో అని బయలుపరచబడేటువంటి పరిస్థితుల్లో, ఇంకా చచ్చినటువంటి శవాన్ని మాత్రమే వెనక్కి తీసుకురావాలి అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొద్ద ప్రార్థన చేస్తే కీడులు తొలగిపోయాయనే దర్శనాలు ఎంతమంది చూడలేదు మీలో? ఎంతమంది చూడలేదు దర్శనాలు? ఎంతమంది చూసి ఇగో ప్రార్థన చేస్తుంటే తొలగిపోయింది, నా భయం అంతా పోయింది, మా అందరికీ కూడా ఇలాగే బయలుపరిచారు కానీ కీడు తొలగిపోయింది. ఎంతమంది 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 అండి. యోబు వంటి జీవితాల కొరకు నేను మాట్లాడలే. నిజంగా యోబు వంటి జీవితాల్లో ఉన్నటువంటి అనుభవాలు అయితే నేటికి కూడా ఎలా ఉండాలి? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎన్నో పరిస్థితులు తాండవించేస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తున్నాయండి. 2006 సంవత్సరం మొదలుకొని మొన్నటి వరకు ఎంతమంది జీవితాల్లో మీ అందరూ కూడుకున్నారు కదా, గుర్తుందండి? కూడుకున్నారు కదా, ఎక్కడ కూడుకున్నారు? చేతులెత్తి ప్రార్థన చేశారా లేదా? బయలుపరచబడిన విషయాలు చెప్పామే లేదా? అకస్మాత్తుగా పెట్టామా లేదా? ప్రార్థనలో జరిగాయా లేదా? అమ్మాయి అనుకున్నారా లేదా? తొలగిపోయింది అనుకున్నారా లేదా? దర్శనాలు చూపాడా లేదా దేవుడు? అప్పుడే దర్శనం చూపాడు, తర్వాత ఏ దర్శనం చూపాడు? ఫస్ట్ పోతున్నట్టు, తర్వాత నిలిచినట్టు. లాస్ట్ సత్యనారాయణ గారి గురించి మనం గుర్తుందా? లాస్ట్ సత్యనారాయణ గారి గురించి, రవి గారి గురించి కానీ, ఇంకా ప్రసాద్ గారి గురించి కానీ, జగన్ గురించి కానీ, ఇంకెంతోమంది, ఇంకా మీ వారు ఎంతోమంది గురించి కీడుకరమైనటువంటి కలలే, కీడుకరమైన పరిస్థితులే, అన్నీ బాధాకరమైనటువంటి పరిస్థితులే. చనిపోతారని అనుకున్నాం, కానీ దినాన దేవుడు లేపాడు, సజీవంగా కాపాడాడు. కానీ దినాన బిలాముకు దేవుడు వాక్కిచ్చాడు, అయినా గ్రహించుకోలేదు.
అదే గాడిద అన్నాడా? నేను మీతో చెప్పానా లేదా? చూపించానా లేదా? ఆ గాడిదే గనక కూలబడి ఉండకపోతే నిన్ను నేను చంపేద్దు. ఇశ్రాయేలుల పక్షముగా మోసే గనక చేతులు ఎత్తి ఉండకపోతే, దేవుని వాక్యము సత్యము, జాగ్రత్త సుమా. అయినా కానీ బిలాము మారాడా? చెప్పండి. బిలాము మారాడా? బిలాము తిన్నర మార్గంలోకి వచ్చాడా? దేవునికి అనుకూలుడయ్యాడా? అతను తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో లోతైన పశ్చాత్తాపం పొంది వచ్చాడా? మరణం తప్పిందా చివరికే? నరకం తప్పిందా చివరికే? ఏం తప్పలేదు? మరణమో తప్పలేదు, నరకమో తప్పలేదు. నువ్వవునన్నా కాదన్నా దేవుని వాక్యం సత్యం. నువ్వవునన్నా కాదన్నా ఎలుగెత్తి మేము ప్రకటించడం అనేది సత్యం. నువ్వవునన్నా కాదన్నా నీ ముఖాలు చూసి కాదు, దేవుడు ముఖము చూసి దేవుడు వాక్కును ఉన్నదన్నట్టుగా ప్రకటించడం సత్యం. అందుకే మీకు దేవుని వాక్యములో నుండి నేను తెలియపరుస్తున్నాను. ఇంకా మారకపోతే, ఇంకా మార్పులు రాకపోతే, మన పిల్లలకి ఏదన్నా ఏ గడ్డన్నా వచ్చేసి ఏదన్నా ప్రాబ్లమ్గా ఉందంటే పొద్దున్న ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన. మన భర్తలకి ఏదన్నా హాస్పిటల్లో ఉంటే పొద్దున్న ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి కూర్చున్న ప్రార్థన, గుండెల్లో ప్రార్థన, ఒంటిలో ప్రార్థన, నరనరాల్లో ప్రార్థన. ఎందుకు? కాపాడు ప్రభా, రక్షించు ప్రభా, కాపాడు ప్రభా, రక్షించు ప్రభా, బ్రతికించు ప్రభా, బ్రతికించు ప్రభా. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటే, దేవుని యొక్క వాక్యం వస్తున్న వాక్యాన్ని పెడచెవిన పెడుతుంటే, మార్పు లేకపోతుంటే, సహవాసములు ఉండకపోతుంటే, ఉపవాసముతో ఉండకపోతుంటే, ఆశ్రమ గారండి ఇంకా ఆపుతారా, వినలేకపోతున్నాం అని అనుకుంటే మీ కర్మ. దేవుని యొక్క వాక్కు నేను చెప్పాను, హఠాత్తుగా నాశనం వచ్చే ముందు చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు. ఎప్పటి నుంచో దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడో దైవజనులకు నేను ఏం మాట్లాడుతున్నానో తెలియదు. మొన్న ఆదివారం కూడా దైవజనులు అదే మాట మాట్లాడి, ఎంతమంది అవునంటారు కాదంటారు చెప్పండి? చేతులు బాగా పైకి పెట్టండి. అవునా కాదా? మరి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో? చేతులు కాలేక ఆకులు పట్టుకొస్తుమా, మార్పులు రావాలి. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, ఏదేదో అయిపోతున్నప్పుడు ఏడిసేస్తావే, ఇప్పుడు ఏడాలి. దేవుడి దగ్గర రావాలి. ఇప్పుడు ఉపదేశించాలి. మేము మీతో చెప్పేస్తుంటే మీరు ఊరికి వెళ్ళిపోవడం కాదు, మీరు ఉపదేశం చెయ్యాలి. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము చెప్పగలం, మా దగ్గర రాలేని వాళ్ళకి మేము ఎలా చెప్పగలం? గ్రహింపు లేనోడు కోసం ఏడాలి. దేవుడిని చూసి ఏడుస్తున్నారు, గుడ్ ఫ్రైడేకి ఏడుస్తారు అందరు గుండ్లు బాదుకుని. దేవుడు ఏమన్నాడంటే, ఈ కొరకు మీరు కొట్టుకోండి, నన్ను చూసి కాదు రొమ్ము కొట్టుకోవడం. ఇప్పుడు కానీ మీరు రొమ్ము కొట్టుకోకపోతే రేపు రొమ్ము కొట్టుకున్నా ఛాన్స్ ఉండదు. విడవబడేటువంటి అనుభవాల్లో ఉన్నవాళ్ళు తలుపులు తెగ బాతున్నారు. బాతుంటే ఉందండి అవకాశం లేదు. మన బిడ్డల కోసం మనం రొమ్ము కొట్టుకోవాలి, మన భర్తల కోసం మనం రొమ్ము కొట్టుకోవాలి, నా అనబడినటువంటి వాళ్ళ కోసం రొమ్ము కొట్టుకోవాలి. ఎందుకంటే నీకు వాక్యం తెలుసు, దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క. కుటుంబంలో యజమానుడు సంపాదించే సంపాదన, ఆస్తిపాస్తులన్నీ నీకు సమానంగా కావాలి. ఆస్తిపాస్తులు అన్నీ సమానంగా కావాలి. యజమానుడు నీవాడు, నీవు ఆయన ఏక శరీరం. ఆస్తి అంతా నీదే, ఏదైనా నీదే. మంచి చేస్తే నీదే, వస్తువు తెస్తే నీదే, పిల్లోడు తెచ్చినా, పిల్ల తెచ్చినా, భర్త తెచ్చినా, ఏది తెచ్చినా నీకే. ఈ విషయంలో మాత్రం అంటి అట్టనట్టుగా, ముట్టి ముట్టనట్టుగా ఉంటే ఎవరిని అడుగుతాడు దేవుడు? ఎవరిని అడుగుతాడు? ఏలీ కుమారులు దౌర్భాగ్యంగా బ్రతుకుతుంటేనంట ఏలీని అన్నాడా లేదా? నువ్వు నీ కుమారుల్ని ఏం చేసావు? ఎక్కువ చేసావు నాకంటే. ఏం చేయలేదు, గద్దించలేదు. మనం ఏం చేయగలగాలి తెలుసా? దీపం ఉండగానే నువ్వు ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇంట్లో ఇల్లు చక్కబెట్టుకుంటావు కదా, ఇల్లు చక్కబెట్టేస్తున్నావు, మొత్తం అందరికీ చక్కబెట్టేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఈ విషయంలో కూడా ఇల్లు చక్కబెట్టు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు. దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వకో. దుర్దినములు రాకముందే నీ దేవుడి మీద అవగాహన నువ్వు కలిగి ఉండు. అవగాహన లేని వారికి కలిగించు. దేవునికి మహిమ కలుగునుగా. చాలామంది గాఢాంధకారంలోకి వెళ్ళిపోయారండి. నీకు తెలుస్తుంది కదా మారలేదని, నీకు తెలుస్తుంది కదా
మాకు తెలియట్లేదు కానీ నీకు తెలుస్తుంది. మాకు దేవుడు తెలియపరుస్తే మాత్రం తెలుస్తుంది. నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఇంట్లో ఉంటున్నావు, పరిస్థితులు ఏంటో తెలుస్తున్నాయి, బుద్ధి ఎలాగుందో తెలుస్తున్నాయి, వ్యసనాలు ఎలాగున్నాయో తెలుస్తున్నాయి. ఒక్కసారి నీ భర్తను కానీ నీ బిడ్డలను కానీ లేక నిన్ను నువ్వుగా చూసుకున్నప్పుడు గుండెల మీద చేసుకుని అమ్మయ్య దేవుడు వస్తే నేను వెళ్ళిపోతాను అనే పరిస్థితి ఉంటే చాలా సంతోషం. మీ అందరికంటే ఎక్కువ నేను సంతోషపడతాను. కానీ ఈ పరిస్థితి లేదంటే ఏం చేయాలి? రొమ్ము కొట్టుకోవాలి. మన పాత్రను మనం పోషించగలగాలి. మన బాధ్యతను మనం అవలంబించగలగాలి. మోషే ఉన్నాడు కాబట్టే, మోషే చేతులు ఎత్తాడు కాబట్టే ఇంకెప్పుడు పడితే అప్పుడే చూశాడు దేవుడు. ఏమండి? ఎప్పుడు పడితే అప్పుడు ఆదుకున్నాడా? ఒక లిమిట్ ఉంటుంది ప్రతిదానికి. ఆ లిమిట్ని కానీ ఎప్పుడైతే తప్పుతామో ఇంకా మన బ్రతుకు అధోగతి పాలు అయిపోయినట్టే. అందుకే జాగ్రత్తగా వాక్యం దగ్గరికి రావాలి, జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. వాక్యం వస్తున్నప్పుడు వణకాలి. వణికితే కడుపులో ఏముంటుంది? భయం ఉంటుంది. దేవుడు అంటే మనం భయం ఉంటేనే కదా భయపడతాం, అంతే కదా. ట్రైన్ టికెట్ ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందని టైంకి ట్రైన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ టైంకి దేవుని మందిరంలో ఉండాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడి సన్నిధికి రావాలనుకున్న వాళ్ళు భయం ఉంటే మాత్రం వస్తారు. ఈ రోజున బిలాము యొక్క జీవితం మనకి దృష్టాంతం. ఏ అంతం? దృష్టాంతం. బిలామును చూస్తే బాధ కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? ఎలా ఉండేవాడు ఎలాగా అయిపోయాడు. నాశన కోపంలోనికి జోగేశాడు. ఎందుకు జోగాడు? గద్దింపునే కానీ అతడు లక్ష్య పెట్టుంటే అతడు నాశనమై ఉండేవాడు కాదు. ఈ రోజున దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టుంటే నాశనానికి చాలా దూరంగా ఉందరు. కానీ దేవుని వాక్యం వస్తున్నప్పుడు వింటాం, వదిలేస్తాం. మీరందరూ వదలలేనటువంటి అనుభవాల్లో ఉంటే దేవునికి స్తోత్రం. విని వదిలేసేటువంటి అనుభవాల్లో ఉంటే దేవుడు మాత్రం పరలోకం తీసుకువెళ్ళలేడు. మనం అందరూ పరలోక రాజ్యం కొరకే వేగిరి పడుతున్నాం. మీకు దృష్టాంతంగా నేను అంతా చూపించాను. నిర్ణయం తీసుకోవలసింది మనమే. దేవుడు ఈరోజే కదా మాట్లాడుతుంట. దాదాపు 20 రోజుల నుంచి లేకపోతే 1 నెల నుంచో ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలో మనకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకేమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నాడు. బిలాము ఏమైపోయాడు? వెర్రోడైపోయాడు. అందుకే దేవుని వాక్యం ఏమంది? మానవ స్వరముతో గాడిద వెర్రితనాన్ని, బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. మన వెర్రోళ్ళు కాకూడదు, మన వెర్రితనములో ఉండకూడదు, మన జ్ఞానము చేత మనము బ్రతకూడదు, దైవ జ్ఞానము చేత మనం నింపబడదు గాక. మన సొంత జ్ఞానాన్ని దేవుడు దహించువేను గాక. దేవుని యొక్క అగ్ని మన సొంత ఆలోచనలు, నిర్ణయాలు, ఊహల, ఉద్దేశాలని కాల్చివేయను గాక. 2 అంచుల ఖడ్గానికి సాదృశ్యంగా ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కు మనల్ని ఖండించునుగాక. దేవుని వాక్యముతో మనము దినదినాభివృద్ధి నొందుదుము గాక. మహిమ కలిగిన అనుభవాల్లో నిలబడదుము గాక. గాఢాంధకారానికి మనకు ఏ సంబంధము లేకుండా